ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. అలాగే కూర అంచులు ఉంటాయి కదా, అవి ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అంచులు అనేది పైన ఎగుడు దిగుడు కానీ క్రాస్ కానీ ఉంటే ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచులు ఉంది. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక స్కేల్ తోటి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ మనము 5.5 ఇంచులు తీసుకున్నాం. మళ్ళీ ఆమ్ డౌన్ అనేది 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైన 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఫోల్డింగ్ వైపు నుంచి కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కూడా అంటే ఆమ్ రౌండ్ 6 ఇంచులు పెట్టాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి 38 సైజు బ్లౌజ్ కాబట్టి 38లో 4వ భాగాన్ని ఈ విధంగా చూసుకోవాలన్నమాట. 4 తోటి మనము డివైడ్ చేసినట్టయితే 9.5 ఇంచులు అనేది వస్తుంది. ఇలా చేయటం రాకపోతే కనుక టేప్ని 38వ నెంబర్ దగ్గర పట్టుకొని ఆ చివర ఉన్న 1వ నెంబర్ని తీసుకొచ్చి 38 దగ్గర పెట్టుకోవాలి. పెట్టినప్పుడు మనకి 19 ఇంచులు వస్తుంది. ఆ 19 ఇంచులని అంటే ఒక ఫోల్డింగ్ చేసాం, అంటే 2 భాగాలు చేసాం అనమాట. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి 19 దగ్గర నుంచి. చేసినప్పుడు మనకి 9.5 ఇంచులు వస్తుంది. ఈ 9.5 ఇంచులు అంటే 4 భాగాలు మనం చేసాం అనమాట 38ని. ఇప్పుడు 4 భాగాలు చేసిన ఆ 9.5ని ఈ లైన్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కార్నర్లో 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనము రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది మనకి ఎండింగ్ అనేది 9.5కి మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట ఇక్కడికి మాత్రమే. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది మనకి 34 ఇంచులు. 34 అంటే 8.5కి ఒక మార్కు, అలాగే 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం, 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని కలిపేసుకోవాలి స్కేల్ తోటి. ఖర్చుల పాయింట్లు అలాగే మనం లూజ్ పాయింట్ గుర్తుపెట్టాం కదా బ్లౌజ్కి, అవన్నీ కూడా ఇలా స్కేల్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం డాట్స్ కోసం పెట్టాం కదా, అది కలుపుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వైపు నుంచి కొలుచుకుంటే దాంట్లో సగం ఎంత వస్తే అంత ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది పెద్ద సైజు కాబట్టి ఒక 4.5 ఇంచులకి పైకి అనేది లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు పెట్టుకొని ఈ విధంగా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత నెక్ డీప్ ఇక్కడ మనము 10 ఇంచులు పెట్టుకోవాలి. 10 ఇంచులు నెక్ డీప్ పెట్టుకున్న తర్వాత పైన 2.5 పెట్టాం కదా నెక్ వెడల్పు అనేది, ఇప్పుడు కింద వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని అప్పుడు మనము 1/4 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఈ రెండింటిని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెము షేప్ అనేది రౌండ్ షేప్ ఇస్తున్నాను. మీకు నచ్చిన షేప్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఇక ఇంతేనండి. దీన్ని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ చివరన కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా అయితే డ్రా చేయండి. డ్రా చేస్తే ఇక్కడ మనకి నడుము దగ్గర కుచ్చులు అనేది రాకుండా ఉంటాయి అనమాట. అంటే ముడతలు వస్తాయి కొంతమందికి, అలా రాకుండా ఉంటాయి అనమాట నీట్గా. ఇప్పుడు డ్రా చేసిన విధంగా మొత్తం ఉన్నది ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. అప్పుడే నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీకు ముందుగా చేరుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము.
ఇది మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పాం కదా. ఇప్పుడు మనము ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది ఇంతకుముందు, ఇప్పుడు మన వైపుకి ఓపెన్స్ వస్తాయి, ఫోల్డింగ్ అనేది మనకి ఎదురుగా ఉంటుంది. ఈ విధంగా తిప్పేసుకోవాలి, క్లాత్ని తిప్పేసుకొని కొంచెం సరి చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. క్రాస్గా ఏం పెట్టని అవసరం లేదండి, స్ట్రైట్గానే పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మనకి అంచులు ఉన్నాయి కదా, ఆ అంచుల వైపు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ 2 అంచులు కూడా సమానంగా ఉండాలి, లేకపోతే కట్ చేసుకోవాలి నీట్గా సమానంగా ఉండేటట్టు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంచులు చివరి దాకా పెట్టకుండా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ తోటి డ్రా చేద్దాం. ఇలా స్కేల్ తోటి డ్రా చేయాలి. అంటే కొంచెం పైకి అనేది నేను డ్రా చేస్తున్నా చూడండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది డీప్, అందుకని పైకి చేశాను. అలాగే ఇక్కడ కిందన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనము స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కంటే పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక ఉన్నది ఉన్నట్టు మనము డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా కొంచెం స్కేల్ తోటి ఇలా లైన్ అనేది డ్రా చేయండి. ఇక్కడ ఏంటంటే మనము కరువు తీసే దగ్గర చేతితోటి, స్ట్రైట్గా ఉన్న దగ్గర మాత్రం స్కేల్ తోటి డ్రా చేయండి, నీట్గా వస్తుంది. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ నెక్ వైపు కూడా స్కేల్తోనే స్ట్రైట్గా కిందికి డ్రా చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ కిందకైతే డ్రా చేసుకున్నాము. కిందన పొడవు కంటే, బ్యాక్ పార్ట్ పొడవు కంటే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా, అలాగే ఈ సైడ్న ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అయితే తీసుకున్నాం అనమాట ఈ అంచుల దగ్గర. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక ఈ బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది 6 ఇంచెస్కి పెట్టుకోవాలి. అంటే 6 ఇంచులకి పెట్టుకుందాము. ఈ సైజ్కి మనకు 6 నుంచి 6.5 పెట్టుకోవచ్చండి. నేను 6 ఇంచులు అయితే పెట్టేసి ఈ లైన్ దగ్గర నుంచి మనము డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ని ఇలా స్ట్రైట్గా ఇంకొకసారి డ్రా చేసుకొని ఇలా కలిపేస్తున్నాను. 2.5 ఎందుకంటే పైన నెక్ విడ్త్ అనేది బ్యాక్ పార్ట్లో 2.5 పెట్టాం కదా, అందుకని ఇక్కడ కూడా 2.5 పెట్టామన్నమాట ఫ్రంట్ పార్ట్కి. లేదు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే 2.75 కూడా పెట్టుకోవచ్చు. నేను 2.5 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూడా కరువు తీయటం కోసము, అంటే లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, దానికోసం లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కరువు తిరిగిన చోటనే ఒక 1/2 ఇంచ్ కిందికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి అంటే ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అటు నుంచి లైన్ ఎక్కడి నుంచి డ్రా చేసామో ఆ లైన్ దగ్గర నుంచి 4.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదకి ఈ విధంగా టేప్ పెట్టుకోవాలి. అంటే షోల్డర్ సెంటర్ పాయింట్లో పెట్టాలి. ఈ షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెడితే 11 ఇంచులకి, లేదా లైన్ మీద నుంచే మీరు టేప్ పెట్టినట్టయితే కనుక 10.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4.5 పెట్టాం కదా, అదే విధంగా కింద కూడా 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లు కలిపేసుకోవాలి స్కేల్ తోటి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళా పైకి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ కార్నర్లో మనము తీస్తాం కదా లోతు, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది చంక వైపునికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ప్రిన్స్ కట్ షేప్ అనేది
ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ నడుము లూజ్ ఎంత ఉందో అది మొత్తం కూడా మనము టేప్ తోటి కొలుచుకుందాం. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 34 ఇంచులు కదా. 34 అంటే 8.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఖర్చుల కోసం రావాలి. అంటే 10.5 ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 4.5, ఈ 4.5 ఈ సెంటర్లో 4.5 నుంచి 2.5కు మార్కింగ్ చేసాం కదా, దానిని తీసేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 10.5 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అంటే నడుము లూజు మనకి 34లో 4వ భాగం 8.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఖర్చుల కోసం, అంటే 10.5 ఇంచులు అనమాట నడుము లూజు మొత్తం కూడా ఖర్చులతో కలిపి. ఆ 10.5 ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది లెక్కలోకి రాదండి. మనం కొలిసేటప్పుడు ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పెట్టుకొని 10.5 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికైతే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ పైన మనము ఒక ప్రిన్స్ కట్ కోసం స్టిచ్ చేస్తాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని స్కేల్తో కలిపేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇదంతా కొలవడం రాకపోతే కింద ఒక పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రా చేసిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఉక్సులు పట్టి వైపు ఇంత పొడవు మనకు అవసరం లేదు అనుకుంటే ఒక 1.5 ఇకి పైకి డ్రా మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో కూడా మనము ఏదైనా డాట్ వేయాలి అనుకుంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ డాట్ వేయాలి అనుకుంటే దీంట్లో సగం చేసుకొని దానికంటే ఒక గీత కిందికే పెట్టుకోవాలంటే, అంటే ఒక 1/2 ఇంచ్ కిందికైనా పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఈ విధంగా కలిపేసుకుందాము. 1.5కి పైకి పెట్టాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ 2 ఇంచులు ఖర్చుల కోసం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చుల కోసం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ చివరిలో ఒక 1/2 ఇంచ్ మనం పైకి అనేది డ్రా చేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటుంది అనమాట నడుము సైడు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతేనండి. ప్రిన్స్ కట్ బ్లౌజు డ్రా చేయటము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. అప్పుడే పెట్టిన వెంటనే అంటే నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు లోతు అనేది మనం డ్రా చేసాం కదా, ఆ లోతు తీసింది మాత్రం కట్ చేస్తున్నాను. ఇలా మనము 38 సైజుని ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ విధంగా కట్ చేయాలో. ఫస్ట్ ఈ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక మనం ఆ కట్ చేసిన పార్ట్ అవసరం లేదండి, చిన్న పీస్. ఇక్కడ కొంచెం షేప్ రాలేదు కాబట్టి కొంచెం షేప్ రావటం కోసం
కొంచెం మనము షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. చూసారా, ఇక్కడ చిన్న ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎటు కుట్టాలో కూడా అర్థం కాదు. సో ఎందుకంటే చిన్న ఘాట్లు కానీ లేదా ఒక మార్కింగ్ అని చేసుకుంటే ఏ పార్ట్ సైడు మనము జాయింట్ చేయాలో తెలుస్తుంది. ఓకే, ఇంకా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.